ప్రభుత్వం విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఆదివారం విద్యార్థినులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినులు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నతంగా రాణించాలని సూచించారు. విద్యలో ఉన్నతంగా రాణిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థినులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అత్యధిక శాతం మార్కులు సాధించి వసతి గృహాలతో పాటు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులకు ఎమ్మెల్యే బెడ్షీట్లు, షూ, దుస్తులు, టవల్తో కూడిన కిట్లను అందజేశారు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ బాగుండాలి, స్కూల్స్ బాగుండాలి, అలాగే పిల్లలకి కావాల్సిన వసతులు ప్రాపర్గా ఏర్పాటు చేయాలి, లేదా వాళ్ళకి ఏం కావాలో అన్నది తెలుసుకొని దానికి అనుగుణంగా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మనం ఎలా పుట్టినా సరే మనం చదువుకొని మంచి స్టేజ్కి ఎదిగే తెలివితేటలు దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి స్థాయికి వచ్చి మీరు కూడా పెద్దలు ఎవరో చెప్పారు, మీరు డాక్టర్స్ అవ్వండి, ఎమ్మెల్యేస్ అవ్వక్కర్లేదని. కానీ అవ్వాలి. పొలిటికల్గా కూడా మనం ముందుంటే మనం రాష్ట్రానికి మన ద్వారా మనము సొసైటీ ద్వారా ఈరోజు చదువుకోగలుగుతున్నాం, లేదా ఒక స్టేజ్కి రాగలుగుతున్నాము. రేపు మనం తిరిగి సొసైటీకి ఏదో ఒకటి ఇవ్వాలి. పొలిటికల్గా మనం సర్వీస్ చేయగలం. ఈరోజు మనం పేదవాళ్ళకి ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తున్నాం, లేదా డెవలప్మెంట్ ఎంత చేస్తున్నాం, ఇదంతా కూడా మనం సోషల్ సర్వీస్. సో ఈ సోషల్ సర్వీస్ చేసుకోవాలంటే పాలిటిక్స్లో ఉండాలి. పాలిటిక్స్ ఒకటే కాకుండా ఈవెన్ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఏదో ఒకటి మన ద్వారా ఎవరో ఒకళ్ళకి మనం సహాయం చేసే విధంగా మనం ఎదగాలి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. గతంలో లేడీస్ అంటే చదువు అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసేసుకున్నామా, ఇంట్లో ఉన్నామా, అలా కాకుండా కొంతవరకు మనం చదువుకున్న దానికి మనం కొంచెం ఉద్యోగం చేసో, లేదా బిజినెస్ చేసో, లేదా ఇంకేదన్నా ఫీల్డ్స్లోకి వెళ్ళి మనం సొసైటీకి కొంతవరకు ఉపయోగపడి తర్వాత మన పర్సనల్ లైఫ్ మనం చూసుకునే విధంగా మీరందరూ కూడా ఎదగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చక్కగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. రఫీ అన్న చెప్పినట్టు ఈరోజు 45 మంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. అందరికీ కూడా 500 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే మనకి ఇంపార్టెంటే. ఏ రోజు మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు చదువుకునేలా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు మీ అందరికీ కూడా 500 అబోవ్ వస్తుంది. అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.